ఇది ఫ్రెండ్ జామ చెట్టు అని అంత తేలిగ్గా తీసేయద్దు. మందు బాబులకి ఇది గొప్ప అవకాశం, మానేయాలి అని అనుకునే వాళ్ళకి ఇది గొప్ప అవకాశం. రక్త కణాలు శుద్ధి చేసిద్ది. కషాయం పెట్టుకుంటే కనుక రక్త కణాలు శుద్ధి చేసిద్ది. ప్లస్ పాయింట్ ముందు బాగా మందు తాగిపోతే వంటలేను, షేక్ కూడా వచ్చింది చూడండి, ఇట్లా షేక్ వచ్చింది టయాన్ని మందు పడిపోతే దాన్ని కూడా కెవంగా తగ్గించేసిద్ది ఈ జామాకు. ఏంటి కరెక్ట్గా ఈ పొండాకు ఉంది కదా, ఇదిగో ఈ రకంగా పొండాకు తీసుకొని కషాయం పెట్టుకొని కషాయం కాసుకొని మనం ముందులో నీళ్లు కలుపుకుంటాం కదా, ఆ నీళ్ళు బదులు దంచపు కలుపుకుంటాము. దాని బదులు ఈ జామాకు, ఈ పొండాకు పెట్టి కాసిన కషాయము కలుపుకుంటే కనుక నెంబర్ వన్గా ఉంటుంది. దాంట్లో సమస్య లేదు ఫ్రెండ్. ఇది మాత్రం కంపల్సరిగా మీరు ట్రై చేస్తే కనుక ఏంటి 100కి 100 పాళ్ళు ఫలితం ఇచ్చిద్ది. ఇది 100కి 100 పాళ్ళు కూడా ఫలితం ఇచ్చిద్ది ఫ్రెండ్. ఇది దాంట్లో సమస్య లేదు. ఏంటి కషాయం పెట్టుకున్న మందు నీళ్ళలో ఇది కలుపుకొని తాగేసేయాలి. ఇది మందులో ఈ నీళ్లు కలుపుకొని కషాయం నీళ్ళు కలుపుకొని తాగెత్తే కనుక ఫలితం వచ్చింది. తొందరగా కెవంగా ఇక అంటే ముందంటేనే ముందు ఎందుకురా బాబు అని వాసన ఇచ్చి ఆపేస్తారు మీరు. ఈ రకంగా ఇదిగో ఈ పొండాకు అనేది కషాయం కాసుకోవాలి. ఈ నీళ్ళలో మరిగిస్తే కనుక కషాయం అయింది. ఆ నీళ్ళలో మరిగించి ఈ ఆకులో నీళ్ళలో వేసి కషాయం కాసుకుని ఆ నీళ్ళు మందులో కలుపుకొని తాగితే కనుక మీకు ముందు మానేస్తారు ఫ్రెండ్. కెవంగా మానేస్తారు. ఇది జామాకుండా పనితనం. ఈ మామూలాకు నీళ్ళలో కషాయం పెట్టి తాగితే కనుక రక్త కణాలు శుభ్రం చేసిద్ది. గుండెకి కూడా మంచిదేను. ప్లస్ పాయింట్ షుగర్ కూడా కంట్రోల్ అయ్యిద్ది. ఈ ఆకు కనుక అట్లా చేస్తే షుగర్ కంట్రోల్ అయ్యిద్ది, రక్త కణాలు కంట్రోల్ అవుతాయి. గుండెకి కూడా మంచిది ఈ ఆకు, పచ్చి ఆకు. ఈ పొండాకు ఏమన్నా కానీ నీళ్ళలో కాసుకుని కషాయం చేసుకుని మందులో కలుపు తాగితే కనుక ఈ పొండాకు మందు కంట్రోల్ చేసేసి మందు మీద లేకుండా పోయింది ఫ్రెండ్. ఇది మాత్రం కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్. మానేస్తారు ముందు.